పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్లో భారీ చోరీ జరిగింది. గడిపూడి సుబ్బారావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో బంగారం, 45,000 రూపాయలు నగదు, 1 కేజీ వెండిని దుండగులు అపహరించుకొని పోయారు. గత మంగళవారం గణపవరంలో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లి తిరిగి వచ్చేసరికి దోపిడీ జరిగిందని బాధితులు తెలిపారు. ఇక సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉదయం మేము 10:10:30కి ఊరు వెళ్ళామయ్యా. ఏ ఊరు వెళ్ళారమ్మా? గణపవరం మా పెద్దమ్మాయి కాడికి వెళ్ళాము. ఇవాళ 12 గంటలు 12:30కి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేవరకు ఇంట్లో అంతా గందరగోళం. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది ఎవరు వచ్చారో ఏందో మరి. అది అంత ఇల్లంతా తాళాలు బగలు కొట్టి బయట తాళమే తీసింది. ఇంట్లో పోయే వరకు గడ్డ బగిలిపోయింది అయ్యా. ఎనపెట్ట తాళం తీసి అందులో ఉన్న బంగారం, వెండి, డబ్బులు. ఎంతమ్మా సుమారు? బంగారం కొంత చెవులు ఉంటుందో మరి ఎంత ఉంటుందో. పిల్లలు లేరు. వెండి 1 కేజీ, మరి డబ్బులు 45,000. ఈ మొత్తం పోతే పోయినా అదే పొయ్యి పోయినాయి కాక బంగారం కొన్న రసీదులు కూడా కనపడలేదు. మరి అవి ఏం చేసుకొని తీసిపోయారో అవి కూడా అందులో లేవు. ఒక లాకర్లో ఉండాలి. మరి అది ఖాళీది ఉంది బయట. మరి ఎక్కడ తెలుసుందో. అయ్యో మమ్మల్ని ముట్టుకొని ఇట్లా ఏముండో చూడటానికి కూడా.